మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా నాడు నూతనంగా ఎన్నుకున్నటువంటి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు రేపు మెదక్ మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గమాత ఆలయంలోని అమ్మవారిని దర్శించుకొని అనంతరం మెదక్ పట్టణంలోని బాలాజీ గార్డెన్లో సీనియర్ నాయకులు కార్యకర్తలతో స్థానిక ఎన్నికల కార్యాచరణ నిర్వహించడం జరుగుతుందని బీజేపీ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేశంగౌడ్ అన్నారు. వారు గుమ్మడిదల మీదుగా నర్సాపూర్ పట్టణానికి విచ్చేస్తున్నారు. మరి నర్సాపూర్ పట్టణంలో కార్యకర్తలమందరం కూడా నాయకులమంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రామచంద్రరావు గారు వెంబడి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారు కూడా రావడం జరుగుతుంది. రేపటి కార్యక్రమాలన్నీ కూడా వారి సమక్షంలోనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటున్నాము. అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు వారు కూడా రాష్ట్ర అధ్యక్షుల వారితోని వస్తున్నారు. దానికి గాను నర్సాపూర్ పట్టణంలో స్వాగతం పలికి నర్సాపూర్ చివరస్తాలో మరి జెండా ఆవిష్కరణ రాష్ట్ర అధ్యక్షుల వారి చేతుల మీదుగా చేస్తున్నారు. దాని తర్వాత మరి కొల్చారం మండలం, కౌడిపల్లి మండలం, చిల్పిచేడు మండలం వారి వారి ప్రాంతాలలో వాళ్ళ మండల పరిధిలలో వాళ్ళందరూ కూడా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఘన స్వాగతము పలకాలని వారు అందరం కూడా నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత కొల్చారం మండలం, కొల్చారం నుంచి ఏడుపాయల వనదుర్గామాత యొక్క అమ్మవారి దర్శనం చేసుకుంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మరి మెదక్ పట్టణము వెల్కమ్ బోర్డు కాడ మరి మెదక్ అసెంబ్లీ వాళ్ళంతా కూడా ఇక్కడ కూడా మండలాల వారిగా ఇక్కడ వారికి స్వాగతం పలికి సాయి బాలాజీ గార్డెన్లో మరి కార్యకర్తలకు నాయకులకు మరి సమావేశం నిర్వహించి రేపటి భవిష్యత్తులో మనము ఎలా ముందుకు పోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము షోపుటప్ చేసి 42% రిజర్వేషన్ అని అందులో 10% మరి ముస్లింలను కలిపి మరి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న రేవంత్ సర్కారు ఏదైతుందో వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మరి ఊరికి 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఇచ్చి ముగ్గురు పోసి పునాదులు తీస్తున్నారు తప్ప వాళ్ళు ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేది వాళ్ళకే తెలియని పరిస్థితిలో ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీలో నాయకులు తప్ప కార్యకర్తలు కానీ ఓటర్సు లేరు. ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని చూసిరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అబద్ధ పరిపాలన చేస్తుంది అనేది ప్రజలకు మొత్తం కూడా అర్థమైపోతుంది. అందుకనే ప్రజలంతా కూడా మా బీజేపీ సైడు మొగ్గు చూపుతున్నారు. మరి తప్పకుండా డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోవాలని చెప్పి మరి మెదకులో ఉన్న 2 అసెంబ్లీలు కూడా మరి బీజేపీ పార్టీని 2 అసెంబ్లీలలో కూడా బీజేపీ విజయడంగా మోగించాలనే ఉద్దేశంతోనే మేము ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నా కానీ ఇప్పటి నుంచే మా ప్రణాళికలన్నీ కూడా రాష్ట్ర పార్టీ మాకు ఏదైతే ప్రణాళిక ఇస్తుందో అవన్నీ కూడా పూచా తప్పకుండా ప్రతి కార్యకర్త కానీ నాయకులు కానీ సీనియర్ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రతి కార్యక్రమం కూడా పూచా తప్పకుండా మేము పూర్తి చేసుకుంటున్నాము. వచ్చే నెల 30 తారీఖు వరకు కూడా మొన్న స్థానిక సంస్థల రాష్ట్ర కార్యశాలలో మాకు ప్రణాళిక ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఖచ్చితంగా మేము పూర్తి చేసుకుంటామని తెలియజేస్తూ రేపు ఏదైతే ఉందో కార్యక్రమం రాష్ట్ర అధ్యక్షులు వస్తున్నారు కాబట్టి